ఏ రాజకీయ పార్టీ అయినా గ్రౌండ్ లెవెల్లో తన బలం ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే గ్రాస్ రూట్స్ రిపోర్ట్స్ ఖచ్చితంగా తెప్పించుకోవాలి. ఆ రిపోర్ట్స్ని బట్టే రాజకీయ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్తే మళ్ళీ గెయిన్ అవుతాము, ప్రత్యర్థిని ఢీ కొట్టడానికి అంత సత్తా ఉందా లేదా అనేది డిసైడ్ చేసేవి గ్రాస్ రూట్స్ రిపోర్ట్స్. ఒక రకంగా ఈ రిపోర్ట్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా స్ట్రాంగ్ రిపోర్ట్స్ ఉన్నాయేమో మేబీ, అందుకే ఆయన చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. నిన్న జెండా వేదిక సభలో ఆ వేదిక మీద కూడా అదే చెప్పారు. అసలు జనసేనకి ఏ సత్తా ఉంది, కనీసం ఒక 50 మందికి భోజనాలు పెట్టగలిగే సత్తా ఉందా, ఇలాంటి వేదికలు నిర్వహించే సత్తా ఉందా, కనీసం ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర వందలాది జనం పెట్టే సత్తా ఉందా, ఇలాగే గతంలో కూడా చెప్పారు ఆయన పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన సత్తా ఉందా. అంటే గ్రాస్ రూట్స్లో జనసేన బలం ఎంత, బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది ఆయన ఎప్పుడో రిపోర్ట్ తెప్పించుకుని ఉంటారు మేబీ, అందుకే ఆయన అంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. అదే నేపథ్యంలో ఆ సత్తా జనసేనకు లేని సత్తా ఒక బలమైన గ్రాస్ రూట్స్ రిపోర్ట్లో ఒక బలమైన స్ట్రాటజీ ఉన్న పార్టీ ఏది, ఒక బలం ఉన్న పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని వచ్చిందేమో మేబీ. అందుకే ఆయన ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేస్తే, టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే వైసీపీ గద్దె దిగుతుంది ఖచ్చితంగా. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక రోలు ఈయనదవుతుంది, కీ రోల్ ఈయనదవుతుంది. కాబట్టి తనకు కూడా ఆటోమేటిక్గా ప్రాధాన్యత వస్తుంది అని అంచనా వేస్తున్నారేమో మేబీ. అందుకే నేను ఆయన అంత స్ట్రాంగ్గా మాట్లాడారు. 24 స్థానాల గురించి వివరించారు. ఖచ్చితంగా తన వాళ్ళెవరో, తన వెంట వచ్చే వాళ్ళెవరో డిసైడ్ అవ్వండి అంటూ ఆయన తేల్చి చెప్పేశారు. ఎవరు ఎటువంటి సలహాలు ఇవ్వద్దు, ఎటువంటి ప్రశ్నలు వేయద్దు అంటూ ఆయన నిర్మోహమాటంగా చెప్పేసిన తీరు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఆయన నిర్ణయాలను శిరస వహిస్తే, ఆయన గీసిన గీతలో, ఆయన వేసిన బాటలో వెళ్ళగలిగితే వాళ్ళే తన వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు తన వాళ్ళు కాదని తేల్చేశారు. మరి గ్రాస్ రూట్స్ రిపోర్ట్స్ అంత బలంగా ఆయన్ని ఆ మాటలు వినిపించేలా చేశాయా, ఏది వాస్తవం చూద్దాం.